ఓం శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. మానవుడు తన నిజ జీవితంలో రకరకాల సంస్కారాలు ఉండేటువంటి వ్యక్తులను కూడా చూస్తూ ఉంటారు. ఎన్నో రకాల భాషలు మాట్లాడేటువంటి వారిని కూడా చూస్తూ ఉంటాం. ప్రతి ఒక్క దృశ్యము నాకు నచ్చినట్టుగానే కనపడాలి, ప్రతి ఒక్క వ్యక్తి నాకు నచ్చినట్టుగానే ఉండాలి అని కోరుకునే వారు కూడా ఉంటారు. కానీ అన్ని విధాలలో, అన్ని స్థానాలలో అన్ని నాకు నచ్చినట్టుగానే దొరకవచ్చు, దొరకకపోవచ్చు. కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే, అతి సెన్సిటివ్ నేచర్ ఉండేటువంటి వారికి వారు అన్న మాటే అక్కడ కావాలి, వారు చెప్పినట్టుగానే ప్రతి ఒక్కరూ వినాలి. వాళ్ళు అనుకున్నట్టుగా ఆ దృశ్యం అనేది కనపడినప్పుడు తెలియని చిరాకు కొందరు వ్యక్తుల్లో చూస్తూ ఉంటాం. అవునా? ఆ చిరాకు వలన ఫైనల్ రిజల్ట్ ఏమవుతుంది? అతి చిరాకులో ఉన్నాను, ఇరిటేట్ అవుతున్నాను. ఎక్కువ చిరాకులో ఉంటూ ఎక్కువ ఇరిటేట్ అవుతావు. దృశ్యాన్ని అనేక సార్లు నేను ఆలోచించిన, ఆ మాటల్ని నేను ఎక్కువగా ఆలోచిస్తున్నాను, మాట్లాడుతున్నాను. పాస్ట్ టెన్స్ని అతిగా ఆలోచించటంతో, మాట్లాడటంతో ఫైనల్ రిజల్ట్ తెలియకుండానే మన మనసు బరువుగా మారిపోతుంది. చాలాసార్లు అంటుంటాం చూడండి, నాకు అసలు అన్ఈజీగా ఉంది, ఇక్కడ ఉండాలనిపించట్లేదు, ఎక్కడైనా దూరం పారిపోవాలనిపిస్తుంది అని. మనసు ఎప్పుడైతే భారం అయిపోతుందో, తేలికగా ఉండలేనప్పుడే ప్లేసే మార్చేయాల్సి బాగుంటుంది, అది బెస్ట్ అనుకుంటారు. ఓకే, ఆ ప్లేస్ మార్చేశారు, మీరు ఇల్లు మార్చేశారు, లేదా హైదరాబాద్ వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయారు, విదేశాలకు వెళ్ళిపోయారు, ఏదో ఫారిన్ కంట్రీస్కి వెళ్ళారు. ఇవన్నీ చేసినా కానీ మీ మనస్సు మాత్రం ఇంకా అలాగే భారంగా ఉంది. అలా మూల కారణం ఇక్కడ, ప్రాబ్లం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, దాన్ని మనం ఆలోచించడం మర్చిపోతుంటాం కొన్ని సందర్భాల్లో. ప్రకృతి నేను ఇరిటేట్ అవ్వటంతో మారదని మనందరిలో అందరికీ తెలిసినటువంటి విషయమే. నేను ఇరిటేట్ అవ్వడమే నాలో ఉన్న వీక్నెస్, నా ప్రాబ్లం. చిరాకు పడటంతో, క్రోధం ఆవేశంలో రావటంతో దేన్ని మనం మార్చలేము. అవునా? ఇక్కడ చేయాల్సింది ఏంటి అంటే, దాని యొక్క చెడు ప్రభావాన్ని, చెడు దృశ్యాన్ని అనేక సార్లు అతిగా ఆలోచిస్తూ దాని యొక్క ఎఫెక్ట్ని మనపై రానివ్వకూడదు. అందుకే బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయాలు ఇదొక పద్ధతి ఉందన్నమాట. మనం డే స్టార్ట్ అవ్వగానే అది ఎలా స్టార్ట్ చేయాలి, ఒక శుభకార్యం స్టార్ట్ చేసే ముందు మనం ఎలా స్టార్ట్ చేయాలి, వంట చేసే ముందు మనం ఎలాంటి మూడ్ తయారు చేయాలి. అతి ముఖ్యంగా మీరు బయటకు వెళ్ళాలి. ఇప్పుడు వెళ్ళే ముందు మీ మైండ్ సెట్ ఎలా పెట్టుకొని బయటకు వెళ్ళాలి. మన యొక్క టైం టేబుల్ కానివ్వండి, మన దినచర్యని కానివ్వండి, కొంచెం సమయం కేటాయించి దాన్ని మనం సెట్ చేసుకోగలిగితే దాని యొక్క ప్రెజర్ ఏదైతే ఉందో ఆలోచనలపై, మన మనసుపై రాకుండా మీరు నిన్న చేసిన పనులన్నీ ఈరోజు కూడా చేయగలుగుతారు. కానీ దాని యొక్క ఎఫెక్ట్ అనేది, టెన్షన్ అనేది నాపై పడకుండా అంత తేలికగా, అంత హాయిగా నేను ఉండగలగాలి. కొందరు వ్యక్తులను చూస్తూ ఉంటాం, ఫాస్ట్గా రన్ చేస్తూనే ఉంటారు, పరిగెత్తుతూనే ఉంటారు. మీరు వారిని అడగండి, ఇంత ఫాస్ట్గా మీరు పరిగెత్తుతున్నారు దేనికి? కొందరు చెప్తూ ఉంటారు, నేను వెళ్ళాల్సినటువంటి ప్లేస్కి లేట్ అయిపోయింది, అందుకే నేను ఫాస్ట్ పరిగెత్తుతున్నాను. వారికి తెలియని విషయం ఏంటంటే,
మీరు పరిగెత్తుతున్నారంటే మీ ఆలోచన యొక్క వేగం కూడా అంత ఫాస్ట్గా రన్ అవుతుంది. అవునా? ఎక్కువగా ఆలోచిస్తున్నాను అంటే నా బ్రెయిన్ ఎనర్జీ అంత స్పీడ్గా, అంత ఫాస్ట్గా నేను వాడుతూ ఉన్నాను. ఎలాంటి వస్తువైనా అది ఎంతవరకు తేలిక పనిచేయగలుగుతుందో అంతవరకు కరెక్ట్గా పనిచేస్తుంది. దాంతో మనం ఎక్స్ట్రా ఫోర్స్ పెట్టి మనం పరిగెత్తించేటువంటి ప్రయత్నమే చేశామనుకోండి, దాని తర్వాత ఏమవుతుంది, ఒక మషిన్ ఉందనుకోండి, సపోజ్ మీ ఇంట్లో మిక్సీ కానివ్వండి, లేదా ఏదైనా సైకిల్ కాదండి, మిక్సీ లాంటివి కానివ్వండి, ఇంకా గ్రైండర్ లాంటివి కానివ్వండి, దానిలో మీరు పప్పు వేశారు, బియ్యం వేశారు, ఓకే, అన్ని వేసి మీరు పనులు తొందర కావాలి అని వాటిని మనం ఏం చేస్తాము, స్పీడ్గా తిప్పామనుకోండి, అలాంటి మషిన్లు కూడా ఏమవుతుంటాయి, హీట్ అయి పగిలిపోతాయి. కానీ ఇది మన యొక్క హ్యూమన్ మైండ్. అది కూడా హ్యూమన్ మైండ్ని మీరు ఫాస్ట్గా నడిపిస్తున్నారంటే అతిగా ఆలోచిస్తూ ఉన్నారు. అతిగా ఆలోచిస్తున్నప్పుడు కొన్నిసార్లు ఏమైపోతుంది, స్పీడ్గా చేయాలని అతిగా ఆలోచించినప్పుడు మనస్సు పైన దాని యొక్క బ్యాడ్ ఎఫెక్ట్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. మనం ఇక్కడ చేయాల్సిందే, మనం ఏమి చేయాలో అది పూర్తిగా చేయాలి, కానీ దాని యొక్క బ్యాడ్ రిజల్ట్ రాకూడదు. మనం ఇదే కోరుకుంటా, అది మనం చేస్తుంది రైటే, ఓకే, దాని రిజల్ట్ కూడా నాకు పూర్తిగా కరెక్ట్గా దొరకాలి. అలాంటప్పుడు రిజల్ట్ తేలికగా కరెక్ట్గా దొరకాలి అంటే ముందు మంచి ప్లాన్ చేసుకోండి, అప్పుడు మీరు తేలికగా చేయగలుగుతారు. ఎప్పుడు కూడా క్రోధంలోకి, ఆవేశంలోకి, టెన్షన్లోకి వచ్చి మీరు ఏ పని మొదలు పెట్టకండి. దాని యొక్క రిజల్ట్ మీకు తెలియకుండానే రెస్ట్లెస్ మైండ్ అనేది అయిపోతుంది. ఏ వ్యక్తి యొక్క మైండ్ కంప్లీట్గా రెస్ట్లెస్ అయిపోయిందో వారిలో తెలియకుండానే జ్ఞాపక శక్తి అనేది నెమ్మదిగా డౌన్ అవుతూ ఉంటుంది. ఈ రోజుల్లో కొందరు వ్యక్తులు అలా ఉన్నారు, వయసుతో సంబంధం లేకుండా వారి మెమరీ లాస్ అయి మెంటలీ రిటైర్డ్ కూడా అవుతుంటారు. అలా అయిపోయాక ఫస్ట్ స్టేజ్లో అదేమైపోతుంది, ఆనందాన్ని పూర్తిగా మనిషి మర్చిపోతాడు. ఒక హ్యూమన్గా మీరు చేయగలిగేటువంటివి సిస్టమేటిక్గా చేస్తూ పోండి. టెన్షన్ ఆవేశంలోకి వచ్చి మనం ఎంతో సాధించగలుగుతాము, ఎన్నో అవుతాయి అనేటువంటి ఆ యొక్క ఫీలింగ్ నుంచి మనం తేలికగా బయటకు రాగలగాలి. ఓకే, కూల్గా ఉండండి, మనసు యొక్క స్థితిని ప్రశాంతంగా మార్చుకోండి. తేలికైనటువంటి స్థితిలో ఉండేటువంటి వారు ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారు. ఇప్పుడు చూడక తేలికైన స్థితి అంటే ఆకాశంలో ఎగిరేటువంటి ఒక బర్డ్ చూడండి, ఆ పక్షి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ పక్షి ప్రశాంతంగా ఉండడానికి కారణం ఏంటి? ఒక పక్షి, ఆకాశంలో ఎగిరే పక్షిని మీరు అబ్జర్వ్ చేయండి, ఎందుకంత తేలిగై అంత ప్రశాంతంగా ఎగరగలుగుతుంది ఆ పక్షి అంటే, ఆ పక్షి ఎందులో ఇరుక్కోలేదు, బంధనాలలో ఇరుక్కుపోలేదు. ఎప్పుడైతే మనిషి నేను, నాది, నేనే చేయగలుగుతానో, నేను మాత్రమే చేస్తున్నానో అనేటువంటి అతిగా ఆలోచనలోకి వస్తుందో, ఈ ఫీలింగ్ అతిగా ఆలోచించటంతో ఇక్కడ మనసు అనేది బరువుగా మారిపోతుంది. కాబట్టి మనం స్టార్ట్ చేద్దాం అలాంటి సాధన. తేలికైనటువంటి మనసు ద్వారానే ప్రశాంతంగా ఉంటూ మనం చేస్తున్నటువంటి ప్రతి పనిని చేయగలగాలి. చేయగలిగినప్పుడే దాని యొక్క రిజల్ట్ చాలా పాజిటివ్గా ఉంటుంది. ఒకసారి ఒక వ్యక్తి అంట ఆఫీస్ నుండి చాలా ఫాస్ట్గా ఇంటికి వచ్చాడు, లీవ్ పెట్టి. ఇంటికి దేనికి వచ్చాడంటే క్రికెట్ మ్యాచ్ చూడటానికి. తనకు క్రికెట్ చూడటం చాలా ఇష్టం. సోఫాలో కూర్చున్నాడు, టీవీ చూస్తూ ఉన్నాడు. టీవీ చూస్తూ తన మైండ్ మొత్తం మ్యాచ్ పైన నిలిపోయిందనమాట. పూర్తిగా లగ్నం అయిపోయింది మైండ్ పైన, టీవీలో వస్తున్న క్రికెట్ పైన. ఆయనకి ఎంత టెన్షన్ వస్తుందంటే ఇంకా ఆడతారో ఆడరు,
మన ఇండియా టీం విన్ అవుతుందో లేదో, ఎన్ని బాల్స్ వస్తాయో, ఎన్ని ఈదు పడతారో, ఎవరు అవుట్ అవుతారో, ఎన్ని అవుతున్నాయో, అటువైపు టీం చేస్తుంది ఏంటి, మన వైపు టీం చేస్తున్నట్టు ఏంటి అని ఎంత ఆవేశం, ఎంత టెన్షన్గా కూర్చొని ఆ మ్యాచ్ చూస్తున్నాడంటే, కొద్ది సమయం ముందు వాళ్ళ మిస్సెస్ తనకి ఒక బ్రెడ్ ప్యాకెట్ ఇచ్చిందనమాట, బ్రెడ్ తినమని. ఆ బ్రెడ్ తినేయడం అయిపోయింది. అది టెన్షన్గా అందులో మగ్నం అయిపోయి ఆ క్రికెట్ మ్యాచ్ చూస్తూ బ్రెడ్ అయిపోయిన విషయం కూడా ఆయన మర్చిపోయాడు. ఆయన కూర్చున్నటువంటి సోఫాలో ఉన్న అది ఏదైతే కుషన్ ఉంటుందో అది చింపేసి ఆ కుషన్లో ఉండేటువంటి ఆ కాటన్ని తీసుకొని నోట్లో పెట్టుకొని తింటున్నాడు అనమాట. అంత టెన్షన్ ఆయనకు వచ్చేసింది. ఇక్కడ జరుగుతుంది ఏంటి, మ్యాచ్ ఆడుతున్నటువంటి వారు మైదానంలో ఉన్నారు. ఓకే, మైదానంలో ఉండి వారిలా కూల్గానే ఆడుతున్నారు. చూస్తున్నటువంటి ప్రేక్షకుడు వారి యొక్క మైండ్ని టోటల్గా దానిపైన కాన్సన్ట్రేట్ చేసి మగ్నమైపోయి అతి టెన్షన్లోకి వచ్చేసాడు. టెన్షన్లోకి వచ్చినటువంటి ఆ వ్యక్తికి తను ఏం తింటున్నాడు, నేను తింటుంది రాంగా రైటా, నేను చూస్తుంది రాంగా రైటా అనేటువంటి విషయాన్ని మర్చిపోగలిగాడు. ఇక్కడ జరిగింది ఏంటి, ఆ వ్యక్తి విషయంలో మనం చూస్తున్నటువంటి దృశ్యాన్ని మనం లైట్గా తీసుకోగలగాలి, ఈజీగా తీసుకోగలగాలి. కానీ ఆ వ్యక్తి ఆ పని చేయకుండా ఆడుతున్నటువంటి మన టీం మెంబర్స్ యొక్క టెన్షన్ని కూడా ఈ వ్యక్తియే టీవీ ద్వారా తన మనసు పైన తీసుకున్నాడు. దాని యొక్క పరిణామ స్వరూపం ఒకలాంటి టెన్షన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. అలా వస్తూ మీరు ఏ పని కూడా చెయ్యకండి. అలా చేయటంతో చూడండి, మనం అనుకున్నటువంటి పని కాకపోవడం కాక బ్యాడ్ రిజల్ట్ని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. కష్టపడ్డారు, మీరు చేశారు, బట్ రిజల్ట్ బ్యాడ్గా కనిపిస్తే మీరు సంతోషంగా ఉండలేరు. మన మెడిటేషన్ ద్వారా ఇవన్నీ సహజంగా నేర్చుకోగలుగుతామన్నమాట. మెడిటేషన్ అంటేనే మనసు యొక్క సంబంధాన్ని చాలా తేలికైన పద్ధతిలో పరమాత్ముడి యందు లగ్నం చేయగలగడం. మీ మనస్సు సహజమైన పద్ధతిలో భగవంతుడిలో లగ్నం అయిపోయింది కాబట్టి పని చేస్తున్న దానికి ముందు పరమాత్ముని ఆహ్వానిస్తూ మంచి ప్లాన్ చేస్తూ చేయగలుగుతారు. అలా మనం టెన్షన్ హడావిడితో చేయటంతో ఇందాక మీరు విన్నారు కదా ఎగ్జాంపుల్, ఇది చాలా చిన్న ఎగ్జాంపుల్. మనం వ్యవహార జీవితంలో ఎన్నో రకాల మనుషులతో అందరం కలుస్తూ ఉంటాం. మీరున్నటువంటి వర్క్ ప్లేస్లో మీకు ప్రెజర్ ఉంది, వర్క్ ప్రెజర్ ఉంది అనుకోండి, మీరు ఆవేశంతో స్టార్ట్ చేయకుండా ముందు ప్లాన్ చేసుకోండి. కాబట్టి మనం ప్రతి విషయంలో ప్రతి కార్యంలో కూడా ప్లాన్ చేస్తూ మనం సేవ చేయాలి. అంటే సేవ చేసి ఇంక దేనిలోకి రాకండి, నేనే చేసా చేసిన తర్వాత కొందరికి టెన్షన్ వచ్చేస్తుంది. ఏమని, నేనే ఇదంతా చేశాను అని అందరు అలా అనుకుంటున్నారా లేదా, వెనకాల నా గురించి టాక్ ఏంటి, ఇలాంటి అనవసరమైనటువంటి మాటలను మనం వినడానికి ఏమాత్రం ఇంట్రెస్ట్ చూయించకూడదు. నిన్న మీరేం చేశారు, నిన్న చేసినటువంటి మీ వర్క్ ఏంటి, దాని రిజల్ట్ ఏంటి, అది గుడ్డా బ్యాడా, దాని గురించి అతిగా ఆలోచిస్తూ మీ మనసుపై తీసుకుంటే సేమ్ అదే పని నేను ఈరోజు కూడా చేయాల్సి వస్తే నా మనసు ఏం చెప్తుంది, నిన్నంత కష్టపడ్డారు మీరు, కానీ ఏ ఒక్కరు కూడా కనీసం అట్లీస్ట్ క్లాప్స్ కూడా కొట్టలేదు. మీరు చాలా బాగా చేశారు, మీరు చేసినటువంటి వర్క్ ఇస్ టూ గుడ్ అని మీకు అప్రిషియేట్ చేయలేదు, అట్లీస్ట్ బుక్కే కూడా ఇవ్వలేదు, ఏమీ లేదు. బట్ నిన్న చేస్తే నాకు రిజల్ట్ అనేది అంత గుడ్ లేదు అన్నప్పుడు ఈరోజు నేను ఎందుకు చేయాలి, ఈరోజు నేను అదే వర్క్ చేసినా నో యూజ్, నాకేం అందులో ఉపయోగం అనేది ఉండదు అని అనేకసార్లు మీ మనసులో ఇలాంటి బ్యాడ్ రిజల్ట్ని తీసుకొచ్చి తప్పుగా మీరు ఆలోచిస్తే ఈరోజు ఉత్సాహంగా సంతోషంగా మీరు వర్క్ చేయలేకపోతూ ఉంటారు. కొందరు వ్యక్తులను చూస్తూ ఉంటే ఇలాంటి మాటల్ని మనం అడగాల్సి వస్తుంది. మీకు దినం కొద్దిగా రోజు కొంచెం మీరు ఉత్సాహం పెంచుకొని
సంతోషం పెంచుకొని ఎక్స్పీరియన్స్ని యాడ్ చేస్తూ స్పీడ్ అవ్వాల్సిన బదులుగా స్లో అయ్యారు, డీలే అయ్యుతున్నారు. కారణం ఏంటి అంటే మనం ఇలాంటి మాటలు విని ఆలోచించి మన మనసుపై తీసుకునేటువంటి ఒక వీక్నెస్ మనలో వచ్చేస్తే మనం అలా తయారవుతాము. ఎలా తయారవుతాము? మన యొక్క ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఏమని, నేను చేసింది 1%, బట్ నా బెనిఫిట్ మాత్రం 1000 టైమ్స్ నాకు అక్కడ కనపడాలి. కొందరు వ్యక్తుల యొక్క మనస్తత్వం ఏంటంటే ఇలా చెయ్యగానే అలా కనపడాలి, ఇలా చెయ్యగానే ఇలా నేను చూడాలి, సెకండ్స్లలో కావాలి, సెకండ్స్. ఇలాంటి నేచర్ ఉండేటువంటి వ్యక్తికి వారికి తెలియకుండానే టెన్షన్ పెరుగుతుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది. వారికి వచ్చినటువంటి క్రోధము, ఆవేశము వారిపైన వారు చూయించుకోలేరు కాబట్టి పక్క వ్యక్తులపై ఆ టెన్షన్ని, ఫ్రస్ట్రేషన్ని డైవర్ట్ చేస్తూ ఉంటారు. ఇది చాలా రాంగ్ నేచర్ అండి. నా పనులు అవ్వలేదు అంటే నేను ప్లాన్ చేయలేదు, లేదా తెలియనప్పుడు ఒక అడ్వైస్ ఇతరులతో తీసుకోలేదు, నేను తీసుకున్నందుకు నేను ఫెయిల్ అయ్యి నాకు బ్యాడ్ రిజల్ట్ వచ్చినందుకు ఆ క్రోధాన్ని మనం పక్కవారిపై చూయించడం ఏ రకంగా కూడా కరెక్ట్ పద్ధతి కాదు. ప్రతిసారి ప్రతి వ్యక్తి మనశ్శాంతిగానే ఉంటాడు, ఆరోగ్యంగానే ఉంటాడు, టెన్షన్ లేకుండానే ఉంటాడు అని మనం అనుకోలేం కదా. నేను టెన్షన్లో ఉన్న పక్క వ్యక్తి తేలికగా ప్రశాంతంగా ఉన్నారు అనేటువంటి రూల్ ఏముండదు. కాబట్టి మనం ఎదుటి వారు ఆవేశంలో ఉన్నా, క్రోధంలో ఉన్నా, మనం ఏదైనా టెన్షన్లోకి వచ్చి వారిపైన అరవడం కానీ, క్రోధం కానీ, ఆవేశం కానీ వారిపై మనం చూయించకూడదు. ఒకసారి ఏమైందంటే, ఒక వ్యక్తి ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడనమాట. అదే ట్రైన్లో ఒక చిన్న బాబును తోటి ప్రయాణికుడు ప్రయాణం చేస్తున్నాడు, సేమ్ పోగి. అయితే ఆ ప్రయాణికుడు దగ్గర ఒక చిన్న బాబు ఉన్నాడు. ఆ బాబు ఏం చేస్తున్నాడంటే, పక్కవారి ప్లేస్లో ఉండేటువంటి ఏదో ఫుడ్ ప్యాకెట్స్ ఉన్నాయో, చిప్స్ ఉన్నాయో అవన్నీ తినడం, కింద పడేయడం, ఆ పక్కన కూర్చున్న వారిపై ఇసిరేయడం, ఇలాంటి పనులు చేస్తూ ఉంటే వాళ్ళ ఫాదర్ మాత్రం ఆ చిన్న బాబును హాయిగా జస్ట్ లైక్ ఒక డాల్ని చూస్తున్నట్టు చూస్తున్నాడు. బాబు, మీరు ఇలా టెన్షన్లోకి రాకూడదమ్మా, ఇలా మీరు అల్లాడి చేయకూడదు, సైలెంట్గా కామ్గా కూర్చోండి, అంత మాట కూడా చెప్పట్లేదు అనమాట. తనతో పాటు తోటి ప్రయాణికులకి చూసి చిరాకు వచ్చేసింది. ఎందుకంటే వాళ్ళు కూర్చున్న ప్లేస్ దగ్గర మొత్తం చెత్త పడేయడం, అలా చేయడం ఎక్కువైపోయి వారికి చిరాకు వచ్చి వారి ఫాదర్ని అడిగారు, మీ బాబు అప్పటి నుండి ఇంత అల్లరి చేస్తున్నాడు, చెత్తగా మొత్తం మా కాళ్ళ మీద పడేస్తున్నాడు, మా పైన విసిరేస్తున్నాడు, మీరు మాత్రం ఎవరో పిల్లోడు, నాకు సంబంధమే లేదు, చేస్తే చేసుకొనిలే అన్నట్టుగా ఇంత కూల్గా ప్రశాంతంగా చూస్తున్నారు. కనీసం చెప్పడం కూడా లేదు మీరు, ఏమని, అల్లారి చేయకుండా కామ్గా కూర్చో బాబు అని ఇంత చిన్న మాట కూడా చెప్పకుండా ఆ బాబుని అలాగే ఆడనిస్తున్నారు. దేనికి, ఎందుకని? అప్పుడు ఆ చిన్న పిల్లోడు వాళ్ళ ఫాదర్ అలా ముఖంలో ఆ యొక్క బాధ, ఆ తెలియని అదేంటంటే దుఃఖము, కళ్ళ నిండా నీళ్ళతో నిండిపోయి ఆ తోటి ప్రయాణికులకి సింపుల్గా ఏం చెప్పాడంటే, ఒక 10 నిమిషాల ముందే ఆ చిన్న బాబు వాళ్ళ మదర్ చనిపోయారండి, నేను వాళ్ళ మదర్ డెడ్ బాడీని చూడటానికి నా ఫోన్ రాగానే ఇప్పుడే నేను ట్రైన్ ఎక్కి బయలుదేరాను. ఆ చిన్న బాబు వాళ్ళ తల్లి చనిపోయిన విషయం ఆ పిల్లోడికి తెలియదు, అందుకే నేను వదిలేశాను. ఎప్పటి వరకు నా భార్య డెడ్ బాడీ చూసేంత వరకు పిల్లోడికి ఈ విషయం చెప్పి తనను నేను ఏడిపించదలుచుకోలేదు, అందుకే వదిలేశా. ఈ విషయం తెలుసుకున్నటువంటి తోటి ప్రయాణికులు ఆడుతున్నటువంటి ఆ పిల్లోడిని తీసుకొని వారి దగ్గర కూర్చోబెట్టుకొని ఆ దారిలో వెళ్తున్నటువంటి వారి దగ్గర నుండి చాక్లెట్, బిస్కెట్స్ అవన్నీ కొని ఆ చిన్న పిల్లోడికి ఇచ్చారనమాట తినడానికి. ఇది ఏం సందర్భంలో నేను చెప్తున్నానంటే, కొన్నిసార్లు ఎదుటి వ్యక్తి
మనస్థితి తెలియకుండా ఆవేశంలోకి వచ్చి మనకి తోచిన విధంగా మనం ఎదుటి వ్యక్తుల గురించి ఊహించుకోవడం కూడా సరైన పద్ధతి కాదు. కానీ కొందరు ఏమంటారంటే, అమ్మో వినడం బాగుంది కానీ నాకు లేదమ్మా బాబు ఇంత ఓపిక, నేను ఇంత సహించుకోలేను. మీలో ఓపిక ఉంది అంటే, సహనం ఉంది అంటే మీరు ఏ రకంగా కూడా సాధారణమైన వ్యక్తులు మాత్రం కాదు. మీరు అంత ఓపికను వహిస్తున్నారంటే మీరు పిరికివారు కూడా కాదు. మీలో చాలా సహనం అనేటువంటి గొప్ప శక్తి ఉంది. అంత సహనం నింపుకునేటువంటి గొప్ప వ్యక్తులు మీరు. అది భగవంతుడు మీకు ఇచ్చినటువంటి ఒక బ్లెస్సింగ్, ఒక వరం. అంత సహనం ఉండడం అంటే మీ యొక్క గొప్పతనం. ప్రతిదానికి మనం చిరాకు తెచ్చుకోవడం, వారిపైన అరిచేయడం, దానివల్ల కూడా నా మనసు తేలికగా ఉండదు. సహజమైన పద్ధతిలో ప్రతి దృశ్యాన్ని చూసినప్పుడు, అన్ని రకాల వ్యక్తులను చూసినప్పుడు ఎదుటి వారి సమస్యను తెలుసుకోకుండా, అతిగా ఆవేశంలో రాకుండా, ఆవేశంలోకి వస్తూ మనసుని బరువుగా చేసుకోకూడదు. తేలికైనటువంటి స్థితిని తయారు చేసుకోవాలి. ఎలా అనేటువంటి అంశం గురించి మనం చర్చించుకున్నాము. రాబోయే ఎపిసోడ్లో మరికొన్ని మంచి విషయాలతో కలుద్దామా? అప్పటి వరకే ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.